కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూలధన రాబడి పన్ను మినహాయింపుతో రాజధాని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సమీకరణలో భూములు త్యాగం చేసినందుకు గొప్ప ప్రతిఫలం దక్కిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిని సత్కరించారు. అమరావతి నిర్మాణానికి తొలి అడుగు వేసిన రాజధాని రైతన్నలకు కేంద్రం వరం ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన వినూత్న ప్రక్రియ భూ సమీకరణకు సంపూర్ణ సహకారం అందించిన అన్నదాతలను తగిన విధంగా గౌరవించింది. అమరావతికి భూములిచ్చిన రైతులు తమ వాటాగా పొందే ప్లాట్ల విక్రయంపై మూలధన రాబడి పన్ను మినహాయించింది. ఈ ప్లాట్లను తొలిసారి విక్రయించడం ద్వారా సమకూరే సొమ్ము నుంచి ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు. ఈ విషయంలో చాలా రోజుల నుంచి రైతులు చేస్తున్న విజ్ఞప్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రాజధాని రైతులకు తప్పకుండా న్యాయం చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు వేదికగా చేసిన బడ్జెట్ ప్రసంగంలో దీనిపై ప్రకటన చేశారు. ఈ నిర్ణయంపై రాజధాని రైతులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన రాజధాని రైతులకు వరంగా మారింది. దాదాపు 24,000 మంది రైతులు 32,000 ఎకరాలను సమీకరణ ద్వారా ప్రభుత్వానికి భూములప్పగించారు. దీనికి ప్రతిఫలంగా మెట్ట భూములకు ఎకరాకి 1000 గజాల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం ఇస్తోంది. జరీబు భూములకైతే 1000 గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం ప్లాట్లుగా పంచుతోంది. అలాంటి ప్లాట్లు విక్రయం ద్వారా వచ్చే ఆదాయానికి మూలధన రాబడి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇవన్నీ వ్యవసాయ భూములు కావడంతో అలాంటి పన్నేమీ ఉండేది కాదు. రాజధాని ప్రకటనతో పరిస్థితి మారిపోయింది. ఉదాహరణకు గతంలో ఎకరా స్థలం 10 లక్షలు కూడా లేదు. ఇప్పుడు 1000 గజాల స్థలమే కనీసం ₹1 కోటి పైగానే పలుకుతోంది. అంటే పెరిగిన వ్యత్యాసం దాదాపు 90 లక్షల రూపాయలకు 20% చొప్పున పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక్కో రైతుకు కనీసంగా 10 నుంచి 30 లక్షల రూపాయల వరకు లాభం చేకూరనుంది. 7 కోరికలతో సబ్ కమిటీ ముందు ఉంచామండి. ఆ సబ్ కమిటీ వాళ్ళకి ఇచ్చిన కోరికల్లో మాది ల్యాండ్ అమ్ముకున్న తర్వాత క్యాపిటల్ గెయిన్ పడేది దాన్ని ఎగ్జామ్షన్ ఇవ్వమని అడిగాము. ల్యాండ్ పూలింగ్లో పాల్గొన్న రైతులందరికీ క్యాపిటల్ గెయిన్ మీద ఎగ్జామ్షన్ ఇచ్చినట్టుంది. చాలా సంతోషకరమైన విషయం. రైతు వారీగా మాకు ఈ ట్యాక్స్ అనేది ఏందని ఇటువంటిది అసలు మా రైతు వారీగా మాకు తెలియని విషయం. ఇది వచ్చింది కాబట్టి దీన్ని ఇంత తొందరగా రియాక్ట్ అయ్యి మా రైతులు చైతన్యం అయ్యి మేము ఇంత ఇది చేసాం కాబట్టి చేశారు కాబట్టి దీనికి చేసినందుకు మామూలుగా మన స్థానికంగా ఉన్న నాయకులందరికీ మామూలుగా ఇక్కడ శాసనసభ్యుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి వరకు అందరూ దీనిలో కృషి అందరినీ మా రైతు వారీగా అందరికీ మేము ధన్యవాదాలు. ఉదాహరణకి రిజిస్ట్రేషన్ వాల్యూ 6 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు వివిధ ప్రాంతాల్లో ఉంది. పగుల్చాడు ప్లాట్ రూపేణా వచ్చే 1200 గజాలు రేపు 20,000 రూపాయలు గజం అమ్మినా 20,000 × 1000 గజాలంటే మీకు 2 కోట్లు వస్తుంది. 1,80,00,000 మీద 30% ఒక రైతుకి పన్ను కట్టడం అంటే అది జరిగే పని. ఇప్పుడు మాకు 1,450 గజాలు ఇస్తారు. సిటీకి దగ్గర ఉంటాను 40,000 నుంచి 50,000 పోతాను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ రేంజ్లో పోయినప్పుడు మనకి 2.5 కోట్లు వాల్యూ వస్తుంది. అదంతా కూడా గెయిన్ ఎగ్జామ్షన్ ఇస్తాను 2.5 కోట్లు వైట్లో మనకి రైతుకు వస్తుంది. 15,000 కోట్లు ఈ రాజధాని రైతులకి పూర్తిగా ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు వీళ్ళందరికీ లాభం జరిగినట్టు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతోనే కేంద్రం పన్ను మినహాయింపునిచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి సంతోషాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఏది పట్టుకున్నా కూడా పని వదిలిపెట్టకుండా చేస్తున్నారు కాబట్టి 2018 నాటికి అన్ని పూర్తి చేసి మాకు అప్పచెబుతారనే నమ్మకంతో ఉన్నాం. మా ఊళ్ళలో తిరిగినప్పుడు, గ్రామాల్లో తిరిగినప్పుడు మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఇవన్నీ కూడా క్యాపిటల్ గెయిన్స్ తీసుకెళ్ళడం జరిగింది. లేక్యూ గెస్ట్ హౌస్లో సార్ ఆ రోజున ముఖ్యమంత్రి గారు చదివి వినిపించడం కూడా జరిగింది. ఈ విషయాన్ని నేను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను. అదే రకంగా వాళ్ళు తీర్చినందుకు మాకు చాలా ఆనందం పట్టలేకుండా ఉన్నాం. కానీ ఆ రోజు మాకు చాలామంది భయానకంగా ఆడిటర్స్ కానివ్వండి తెలిసినటువంటి వాళ్ళు చెప్పారు, ఇది జరిగే పని కాదు, ఇది ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇవ్వటం అంటే మరి దేశానికి ఆదాయం తగ్గేటువంటి పరిస్థితి,
ఒక రాష్ట్రంలో ఇస్తే మిగిలిన రాష్ట్రాలు అడుగుతారు, ఒక ప్రాంతంలో ఇస్తే మిగిలిన ప్రాంతాలు అడుగుతారు. ఇది బడ్జెట్లో పెట్టాలి, లా డిపార్ట్మెంట్ ఒప్పుకోవట్లేదు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి చివరికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి మా అందరికీ ఉన్నటువంటి ఇబ్బందిని వారి ద్వారా మాతో కూడా చెప్పించిన తర్వాత ఈనాడు కేంద్ర ప్రభుత్వం మాకు మరి బడ్జెట్లో ఎలికేషన్లో ఇచ్చే దాంట్లో మినహాయింపు ఇచ్చారంటే చట్టం చేసినటువంటి పరిస్థితి అన్నమాట. కేంద్రం నిర్ణయంతో రాజధాని ప్రాంత రైతులకు వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది.